విజయవాడ ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదినం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి స్వీట్లు పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం చెన్నుపాటి గాంధీ, గొల్లపూడి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, గద్దె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజున పార్టీ శ్రేణులందరూ ఇక్కడ నారా లోకేష్ గారి జన్మదినాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఈ రోజున పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన చేతుల మీదుగా నడుస్తూ ఉన్నాయి. గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఆయన పనిచేస్తూ ఈ రోజున ప్రధాన కార్యదర్శిగా అన్ని విషయాల్ని కూడా చక్కబెడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటీవలనే చూసాం, పార్టీ యొక్క పెరుగుదల కోసం, పార్టీని పటిష్టపరచడం కోసం ఆయన యువగళం పాదయాత్రని నిర్వహించడం చూశాం. పోయిన జనవరి 27వ తారీఖు నుంచి గత సంవత్సరం మొత్తం మీద ఆయన అన్ని జిల్లాలు కూడా పర్యటించి చివరికి విజయనగరంలో యువగళం పాదయాత్రని ముగింపు చేయటం చూశాం. లక్షలాదిగా ఆయన పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల నుంచి పాల్గొనటం అనేది జరిగింది. ఎక్కడికక్కడ అన్ని వర్గాలు కూడా ఆయనకి స్వాగతాన్ని ఇచ్చి ఆయా సమస్యల్ని తెలియజేసి ఆ రకంగా పార్టీ రేపటి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి యొక్క పరిష్కారం ఏమిటి అనేటటువంటి అవగాహన కోసం ఆయన పాదయాత్ర జరిపినటువంటి తీరు చాలా అమోఘమైనటువంటి విషయం. చాలా ఆశ్చర్యం. అత్యంత వయసులోనే, పిన్న వయసులోనే ఆయన పూర్తి అవగాహనతో రాజకీయాలు, అలాగనే ప్రజా సమస్యలు, వాటి యొక్క పరిష్కారం, వీటన్నిటి మీద కూడా ఒక కూలంకషమైనటువంటి అధ్యయనాన్ని ఆయన చేయటం అనేది జరిగింది. ఈ రోజున ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తీరుతెన్నులన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి ప్రజల్ని ఈ రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తం చేసేటటువంటి కృషిలో ఆయన పూర్తిగా. బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ, దేశమంతా రామమయం అయిపోతే ఆంధ్రప్రదేశ్ అంతా దొంగలమయం అయిపోయిందని, దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో ఎన్నికల్లో గెలవరని అధికార పార్టీ పన్నాగాలు పన్నుతుందని, ఫేక్ ఎఫిక్స్ కార్డ్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు జరగాలని, అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే కుదరదని, వీటి వెనుక ఉన్న పెద్దలు కూడా శిక్షించాలన్నారు. దర్యాప్తు నిజాయితీగా జరిగితే అధికార పార్టీ నేతలు డిస్క్వాలిఫై అవుతారని, జగన్ ఎక్కడ చూసినా 175కి 175 అంటే ఏదో అనుకున్నాం, మంచి పనులు చేసిన నమ్మకంతో ఉన్నాడనుకున్నామని, దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లపై ఆధారపడి అధికారంలోకి రావాలని చూస్తున్నట్లు అర్థమైందన్నారు. దేశమంతా రామమయమైపోతే ఆంధ్రప్రదేశ్ దొంగలమయమైపోయింది. దేశమంతా రామమయం, ఆంధ్రప్రదేశ్ దొంగలమయం. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో ఎన్నికల్లోకి వెళ్ళి తద్వారా ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ పన్నాగాలు పడుతూ ఉంది. మీరు కానీ గమనించినట్టయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా సరే వాళ్ళ మీటింగ్స్లో 175, 175, 175 అంటే మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను చేసినటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మంచి పనుల్ని ఓటు అడుగుతారు. సో అట్లా ఏమన్నా ఆ కాన్ఫిడెన్స్తో అడుగుతున్నాడేమో 175 అని చెప్పి మేము భావించాం. రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇప్పుడు అర్థమవుతుంది, కేవలం దొంగ ఓట్ల మీద ఆధారపడి, కరెన్సీ నోట్ల మీద ఆధారపడి తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 14 మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారితో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి
తిరుపతి బై ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ దొంగ ఓట్లు ప్రక్రియలో భాగంగా ఎపిక్ కార్డ్స్ ఈఆర్ఓ వెబ్సైట్ నుంచి దాదాపు 34,000 పైచిలకు ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దాని మీద భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసు యంత్రాంగానికి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంతోషం, విచారణ అయితే మొదలుపెట్టారు కానీ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ మొదలుపెట్టారు కానీ తెలుగుదేశం పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఎన్టీఆర్ కాలనీ కొత్తపేటలో నిర్వహించగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. రాము మాట్లాడుతూ ఒక్కొక్క సందర్భంలో నిజంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి యువగళం పాదయాత్రతో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారని, జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో ప్రజలు క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ ప్రభుత్వాన్ని దించాలని చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, దిట్యాల రాంబాబు, ఇరు పార్టీల నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చదువుతున్నారా? మంచి ఉద్యోగాలు తప్పదు. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత ఊపితో ఇంత గొప్ప జనాలందరికీ దగ్గర అవడానికి ఆయన చేసిన యువగళం పాదయాత్ర ఎంతో దోహదపడింది. సంవత్సరం క్రితం నిస్తేజంగా కొంచెం భయంగా బెరుగ్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇలా ఈ అన్యాయాలని అక్రమాలని ఎదురొడ్డి గట్టిగా ప్రశ్నించగలుగుతుంది అనుకుంటే ఆయన నింపిన స్ఫూర్తి మాకందరికీ వెన్నుదన్నుగా ఉండి ఆయన నడిపిన తీరు నిజంగా అభినందనీయం. ఈ నమ్మారమి ఈ సంవత్సర కాలంలో గత సంవత్సరం సుమారుగా 1 సంవత్సర కాలం పాటు ఈయన పూర్తిగా యువగళం పాదయాత్ర అంటూ నడిపి, ఇంతకు ముందు కూడా ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నెన్నో పరిశ్రమలు తెచ్చి ఇవన్నీ తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఆయన మన ఆంధ్రప్రదేశ్ నడవడానికి కారణమయ్యారు. అదే రకంగా ఈ 5 సంవత్సరాల కాలంలో నిజమైన నాయకుడిగా రాడదేలి ఆయన ప్రతి ఒక్కరికి వైసీపీ కానీ ఈ మన ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న మా పనికి మాలిన ఎమ్మెల్యే భయపడేట్టుగా చేయగలిగిన మనిషి కింద తయారయ్యారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయనకి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ తరపున కూడా ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున 7వ వార్డులో ఈ యొక్క పర్యటన సాగుతుంది. నిన్న 5-6 వార్డుల్లో మనం చూస్తే కనుక అనేకమైనటువంటి సమస్యలు ప్రజలందరూ మా ముందుంచారు. ఏదైతే గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి ఏ కార్యక్రమాలు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయలేని పరిస్థితి మనం ఈ 2 రోజుల్లోనే చూసాం ఇక్కడ. కాబట్టి మేమందరం కూడా ఈ రోజున వెనుగండ్ల రాము గారి నాయకత్వంలో ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకుని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాబో రోజుల్లో మనందరం కూడా చేసుకునే విధంగా ఆలోచిస్తున్నాం. కాబట్టి ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నాం. తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క పొత్తుని
మనం నారా లోకేష్ గారు జగ్గైపేట పట్టణంలో పలు ప్రాంతాలలో దీర్ఘకాలికంగా ఉన్న గృహాలు పట్టాలు భూ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను ఆదేశించారు. దీనికి సంబంధించి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నందిగామ ఆర్డీఓ సాయిబాబు అధ్యక్షతన పలువురు అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు పర్యటించి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, నెలలోపు అర్హులైన వారందరికీ పట్టాలను అందించాలని, అలాగే భూ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రిజిస్టర్ చేయాలని అవకాశం ఉంది కదా. అది అన్ని నేను అడిగినట్టు లేదండి ఎస్ఐస్ ఎవరైతే ఇచ్చామో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే ఇస్తాం, మిగతా కొంటున్న వాళ్ళకి ఒరిజినల్ లేకుండా సరే సార్. మరి ఆ తర్వాత 2-3 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి కదా సార్ మా దగ్గర ప్రాబ్లం. ఆయన దగ్గర నుంచి నేను, నా దగ్గర నుంచి వేయకుండా ఇప్పుడు మోస్ట్ ట్యాక్స్ ఉంది అన్నీ ఉన్నాయి. కానీ మరి హౌస్ ట్యాక్స్ ల్యాండ్ సంబంధం లేదు, కానీ రిజిస్ట్రేషన్ ఆయన ఇచ్చే బేసిక్ ఇంటిసిక్ ట్యాక్స్ వేస్తారు అంతే. కరెంట్ కావచ్చు, రోడ్డు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్. అది ఇప్పుడు మరి అది గణపరపులో అడిగారు, నేను అప్లై చేశాను. మరి మొత్తం ఇచ్చేస్తాం, మరి ఇచ్చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన పలువురు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరగా మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య పార్టీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమం జగ్గైపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహ, పల్లెబోయిన నాగరాజు, ముండ్లపాటి శరత్, సీతల శ్రీనివాసరావు, బోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన పార్టీలో వచ్చారని చెప్పంటే నిజంగా అది ఒక విధంగా ధైర్యము. అదేవిధంగా మన నాయకుడి మీద చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యం కావచ్చు, మన నాయకత్వం యొక్క వైఫల్యం కావచ్చు. మరి ఇటువంటి తరంలో వచ్చిన చాలా సంతోషం. ఏదైనా సరే వాడు ఏ విధంగా అయితే మనకి పాత వాళ్ళు ఎట్లా ఉన్నారో అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులాగా కలుపుకుంటూ వాడికి ఏదేమైనా సరే అండగా ఉంటాం. ఆ గ్రామ నాయకులు కావచ్చు, మేము కావచ్చు, తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఇటువంటి పూర్తి సహకారం మాకు చెప్పి తెలియజేస్తూ మనందరూ కూడా మరి ఎన్నికలు 75 రోజులు 80 రోజులు ఎన్నికలు వస్తాయి. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలి. ఎందుకంటే ప్రస్తుతం మన పార్టీ చెప్పేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉన్నాయో దాకా బాబు మన కట్ట నడతాయో చెప్పినట్టు ఈ మేనిఫెస్టో అందరికీ చెప్తూ ప్రతి ఒక్కరు మనం గెలిచి నిలబడ్డట్టే కష్టపడాలి ప్రతి వాళ్ళు కూడా. ఎందుకంటే నాయకులు మాత్రం మేము మాత్రం కష్టపడతాము. ప్రతి కార్యకర్త కూడా ఓట్లు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ తప్పకుండా విజయం సాధిస్తాం. చాలామంది గంటల మంచి మెజార్టీ వస్తుందని చెప్తా ఉన్నారు. ఆ మెజార్టీ ఏమాత్రం తగ్గకుండా మంచి మెజార్టీ వచ్చే విధంగా అందరూ గంటలంత బాగా వస్తుందని చెప్పి అందరూ ఆలోచించే విధంగా చేయాలి. అదేవిధంగా గంటలు ఉన్న సమస్యలే ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం చేస్తాం. ప్రసాద్ పదే చెప్తున్నారు, ఎవరు వచ్చినా కలుపుకొని పోతాం, దీంట్లో ఏ గ్రూపులు లేవు, ఎవరినైనా కలుపుకొని పోతాం అని చెప్పి స్పోర్టివ్గా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి మీ అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు. బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో దళిత నేతలు నీలం నాగేంద్ర, చప్పిడి వెంగళరావులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 26వ తేదీన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చింది అని, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఆయన రాజ్యాంగాన్ని వ్రాశారు. ఆ రోజున గణతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేగా జరుపుకుంటూ భరతమాతకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. జనవరి 26వ తేదీన అంబేద్కర్ డేగా ప్రకటించాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు. ఇప్పటికైనా పాలకులు ఈ విషయంపై దృష్టి సారించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నీలం నాగేంద్ర, చప్పిడి వెంగళరావు, మాచవరపు జూలియన్లు పాల్గొన్నారు.
బ్రిటిష్ పాలక నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 1949 నవంబర్ 20వ తారీఖున అంబేద్కర్ రాజ్యాంగ గ్రంథాన్ని ఆయన అప్పుడే ప్రధాని నెహ్రూ వల్లభాయ్ పటేల్ వాళ్ళకి అందజేశారు. దాన్ని రాజ్యాంగ ఆమోద దినోత్సవం అంటాము. అది ఇటీవల ప్రభుత్వం 2014 నుంచి రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహిస్తుంది, కేంద్ర ప్రభుత్వం, భారతదేశం మొత్తం. కానీ విచిత్ర విషయం ఏంటంటే అదే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 2 నెలల తర్వాత జనవరి 26న. ఆ 26వ తారీఖున దాన్ని రిపబ్లిక్ డే అంటాం, తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటాము. కానీ ఆ రోజు మాత్రం ఆమోద దినోత్సవాన్ని అమలు జరిపేటప్పుడు అమలు దినోత్సవం అయిన రిపబ్లిక్ డే రోజు అమలు జరపకుండా ఆ రోజు అంబేద్కర్కి చిత్రపటం దండ లేకుండా, విగ్రహాల దండ లేకుండా, అంబేద్కర్ పేరు లేకుండా భారత మాత ఫోటో పెట్టి ఢిల్లీ నుంచి పల్లి దాకా రిపబ్లిక్ డే జరుపుతున్నారు అర్థం కాకుండా. కాబట్టి రిపబ్లిక్ డే రోజు అంబేద్కర్ రిపబ్లిక్ డేగా జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ చిత్రపటానికి పార్లమెంట్ నుంచి పంచాయతీ దాకా కూడా నివాళులర్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక కుట్ర ఏంటంటే భారతదేశంలో జనవరి 25వ తేదీన ఓటర్స్ డే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి నవంబర్ 26వ తేదీన రాజ్యసభ ఆమోదం కోసం 1949లో ఆయన పంపడం జరిగింది. రాజ్యసభ ఆమోదించి దాన్ని రేపు ఈ నెల 26న రాజ్యాంగ అమల్లోకి తేవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని గణతంత్ర రాజ్యాంగ దినోత్సవంగా దేశవ్యాప్తంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ అంబేద్కర్ డేగా ప్రకటించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రిపబ్లిక్ డేని అంబేద్కర్ డేగా ప్రకటించమని చెప్పేసి మేము ఆందోళన పోరాటం చేస్తూ ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీడెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈసారి రేపు జరగబోయే 26 కూడా అంబేద్కర్ డేగా ప్రకటించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కొనియాడారు. బాపట్ల నియోజకవర్గ కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామంలో జరిగిన గ్రామస్థాయి డ్వాక్రా మహిళల సదస్సులో ఎంపీటీసీ తాండ్ర పాల్గొని గ్రామంలో డ్వాక్రా మహిళలకు 4వ విడత విడుదల చేసిన ఆసరా నిధుల గురించి మహిళలకు వివరించారు. తన సెగ్మెంట్ లోని మహిళలకు ఇంత పెద్ద ఎత్తున ఆసరా నిధులు విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో, మాట ఇచ్చాడో, ఆ మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మరి వైఎస్ఆర్ ఆసరా కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా 4వ విడత రుణమాఫీ కింద మరి వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేయటం చాలా శుభసూచకం. బాపట్ల నియోజకవర్గంలోని నల్లమూతరపాలెం గ్రామంలో మా ఒక గ్రామానికి సంబంధించి మరి 1,36,00,000లకు పైబడి మరి నిధులు మా మహిళలకు ఇవ్వటం చాలా సంతోషం. మా గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి మహిళలకి, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా నల్లమూతరపాలెం గ్రామ ప్రజల తరఫున, మహిళల తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామంలో లబ్ధి పొందినటువంటి మరి సంపూర్ణంగా 4 విడతల మరి లబ్ధి పొందినటువంటి మహిళలందరికీ కూడా ఈ సెగ్మెంట్ ఎంపీటీసీగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాపట్ల చీల్ రోడ్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ, కర్లపాలెం మండల ప్రధాన కార్యదర్శి షేక్ సత్తర్, ఆరుమళ్ల సుజిత్, కాటూరి వెంకటరత్న కుమార్, ఓసా శివరాం ప్రసాద్, కామిశెట్టి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఒక పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి,
స్వతంత్ర సమయోధుల్లో 1936లో దేశం నుంచి బహిష్కరించిన కానీ దేశం బయట నుండి నేషనల్ ఆర్మీని నడిపినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన ఒకసారి ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మా తరఫున పార్టీ ఆఫీసులో ధన్యవాదాలు అర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వారికి ఘన నివాళి ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలను తెచ్చి స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం తన తుదిశ్వాస వరకు అవిశ్రాంత పోరాటం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక సుభాష్ చంద్రబోస్ గారి. ఈయన 1897 సంవత్సరం జనవరి 23వ తారీఖున ఒరిస్సా ప్రాంతంలోని కటక్ నగరం ప్రాంతంలో ఆయన జన్మించారు. అక్కడి నుంచి వాడు కటక్ ప్రాంతంలోను కలకత్తా నగరంలోను అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఆయన విద్యాభ్యాసం చేయడం జరిగింది. వారు సైకాలజీలో వివిధ కోర్సులు చేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా వారు ఇంగ్లాండ్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఇంగ్లాండ్ కలెక్టర్ కూడా ఆయన పనిచేశారు. ఆ సందర్భంలో జలియన్వాలాబాగ్లో ఊచకోత జరిగిన విషయం తెలుసుకుని ఆ పదవికి ఆయన రాజీనామా చేసి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండల పరిధిలోని ఇంటూరు గ్రామానికి చెందిన బొలిమేర తిరుపతయ్య గత 4 నెలల క్రితం అదృశ్యమై సోమవారం కాలువలో అస్థి పంజరంతో దర్శనమివ్వడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు నివ్వెరపోయారు. ఇంటూరు గ్రామానికి చెందిన తిరుపతయ్య 4 నెలల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయినట్లు కుమారుడు బొలిమేర రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమర్తలూరు ఎస్ఐ పి సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామంలో వచ్చిన ఉదాంతం మేరకు గ్రామంలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నటరాజుతో పాటు పలువురు తిరుపతయ్యను హత్య చేశారని ముద్దాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ముద్దాయిని విచారించగా ముద్దాయి ఇంటూరు పొన్నూరు ఆర్ఎన్పి రోడ్డు వెంబడి ఎస్టీ కాలనీ ఎదురుగా ఉన్న వయ్యల కాలలో దట్టంగా పెరిగి ఉన్న గుర్రపు డెక్క తూటి కాడలో గుంట తీసి పాతవేసినట్టు తెలిపారు. దాంతో సోమవారం రేపల్లె డీఎస్పీ టి మురళీకృష్ణ సూచన మేరకు చుండూరు సిఏ రాజ్మోహన్, మండల తహసీల్దార్ పి మోహర్ కుమార్ పర్యవేక్షణలో అమర్తలూరు ఎస్ఐ పి సురేష్ తో పాటు కొల్లూరు, వేమూరు, రేపల్లె, చిరుగుపల్లి, చుండూరు ఎస్ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించి గ్రామస్తుల సహకారంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో మృతదేహం ఆనవాళ్లు సేకరించారు. ఓకే పెట్టు చూపి రాజు చూపించు ఒక్కడు చూపించండి. అక్కడ దగ్గర చిన్నవి ఉంటే లాగా బాగుండేది ఈరోజు అది కూడా ఇంకానా అది ఇది చూపించండి వీడియో రెండు అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది సార్ మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ అడిపోదాం అక్కడ నుంచి చూసుకుంటా గట్టి ఉన్న చోట దొందుతో లాగండి అవునవును కేజ్ అనేది రిప్స్ కేజ్ అనేది తర్వాత కాలర్ బోన్
కింద పెట్టుకోవాలా. దగ్గర పెట్టవా ఏడు ఊరికి సాపిస్తున్నావు. మనిషికి ఎలా ఉంటుందో అలా పెట్టుకున్నా. అది ఈ పక్క అది ఫైనల్ గా అటుకోవడం. పిడుగురాల పట్టణం ఎర్రవాగు ప్రాంత రైతులు పొలములకు నీళ్లు రాకుండా ధోనిలను ధ్వంసం చేసిన మన్యం రఘురామరెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు ఎర్రవాగు ప్రాంత రైతులు పీడీఎం, సిపిఐ, ఎం, సిపిఐ తదితర ప్రజా సంఘాలను కలుపుకొని పిడుగురాల మండల ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిపార్ట్మెంట్ అధికారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఎర్రవాగు పరిసర ప్రాంతాల్లో గత 40 సంవత్సరాలుగా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన వారు మాకు కలిగిన 50 సెంట్ల లోపు పొలములో సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాము. అదే ప్రాంతంలో ఉంటున్న భూస్వామి మన్యం రఘురామిరెడ్డి తన స్వలాభం కోసం ఆ పొలంలో రోడ్డు వేయాలని ప్రారంభించగా మాకు న్యాయం చేయాలని గత 4 రోజుల క్రితం స్థానిక ఎంఆర్ఓకి తెలియపరిచాం. దీనికి గాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ దుర్మార్గంగా పూర్వపు కాలం నుండి పారుతున్న నీళ్ల దొన్నెలు తొలగించి అడ్డువేసి నీళ్లు నిలిపివేయడంతో నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు, సిపిఐ పట్న కార్యదర్శి కృష్ణా నాయక్, ఎంసీపీఐ జిల్లా అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రఘురామరెడ్డిపై పరిష్కరించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు నీళ్లు రైతాంగానికి వచ్చే నీళ్లను నీళ్ల సమస్యను పరిష్కరించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వెంటనే పరిష్కరించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రైతాంగానికి వచ్చే నీళ్ల విషయం సమస్యను పరిష్కరించాలి. భూస్వామి రఘురామరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. రఘురామరెడ్డిపై భూస్వామి రఘురామరెడ్డిపై భూస్వామి రఘురామరెడ్డిపై ఎర్రవాగు నీళ్లు రానియకుండా చేస్తున్న రఘురామరెడ్డిపై ఎర్రవాగు నీళ్లు రానియకుండా చేస్తున్న రఘురామరెడ్డిపై భూస్వామి రఘురామరెడ్డిపై నశించాలి. పెత్తందారి దౌర్జన్యం నశించాలి. భూస్వాముల దౌర్జన్యం నశించాలి. భూస్వాముల దౌర్జన్యం నశించాలి. భూస్వామి రఘురామరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. భూస్వామి రఘురామరెడ్డిపై నీళ్లు రానియకుండా చేస్తున్న భూస్వామి రఘురామరెడ్డిపై పొలాలు ఒక్కొక్కరికి వచ్చేసి 50 సెంట్లు 60 సెంట్లు ఉన్న పొలాల్లో రోడ్డు వేయాలనేటప్పటికి ఈ చిన్నకారు రైతులు అటకాయించారు, ఆపారు. దాని ఫలితంగా ఒక కారు పండించుకున్నాము, అవి వాక్కుపోతున్నాయి. రెండో కారు వేసుకుందామని నార్లు పోసుకున్నాము. నాట్లు వేసుకునే టైంలో ఈ రెడ్డి గారు అడ్డీ తీసేసి మీ పొలాల దగ్గర వేసుకోండి, నా పొలం ముందు వద్దు అని చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఒక పంటకే నష్టం వచ్చి రెండో పంట వేసుకుందాం, ఏదో కొద్దిగా మందుల కోట్లు అప్పులు తీర్చుకుంటానికి కూడా అవకాశం లేకుండా ఆయన ఈ విధంగా ఆపడం వల్ల రైతులు మొత్తం నష్టపోతున్నారు. ఇప్పుడు నార్లు పోశారు, కొంతమంది నాట్లు వేశారు, కొంతమంది చల్లకాలు చల్లారు. ఎవరు కానీ రూపాయి చేతికొచ్చే మార్గం కాదు. దీన్ని ప్రభుత్వం వారు ఆలోచించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు దీని మీద చర్య తీసుకొని మాకు నీళ్లు వచ్చే విధంగా అవకాశం కల్పించమని ఇక్కడికి వచ్చి మేము ఈ సారికి మెమోరా ఇవ్వడానికి వచ్చాం. పిడుగురాల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా నియోజకవర్గ యువత అధ్యక్షులు నెగరికంటి శివ, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు పాటిబండ్ల శ్రీహరి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు, జనసేన పట్టణ మరియు మండల కన్వీనర్ కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి లోకేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్టీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్టీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం ఐక్యత, వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం ఐక్యత, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మండల కేంద్రమైన దుర్గిలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 70వ వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా మంగళవారం 2 తెలుగు రాష్ట్రాల స్థాయిలో న్యూ కేటగిరీ విభాగంలో ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ విభాగంలో ఈ రోజు 11 జతలు ప్రదర్శనమిచ్చాయి. ఈ పోటీలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు షీల్డ్, నగదు బహుమతులు అందజేశారు. దుర్గి డాల్మిల్ అసోసియేషన్ వారి తరఫున భోజనం ఏర్పాటు చేశారు. శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం వద్ద. ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వెళ్ళి భోజనం చేసి రావాలి. శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా. శ్రీ కృష్ణమేనమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా 7వ జత బయలుదేరి రావాలి. 8వ జత రెడీగా ఉండాలి. వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. నిన్న ఈ లాస్ట్ దెబ్బ కొట్టరు, లాస్ట్ లో ఒక్క దెబ్బ కూడా కొట్టరు వీళ్ళు. దెబ్బ కొట్టి పని లేకుండా పోతుంది. ఒకసారి ఎంకరేజ్ చేస్తాండి, ఎవరు వెళ్ళిపోతున్నారు. పల్నాడు జిల్లా కారపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నారా లోకేష్ 41వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కారపూడి మాజీ ఉప ఎంపీపీ పొంగులూరి పుల్లయ్య, చప్పిడి రాము, గొల్లా సురేష్ యాదవ్, పంగులూరి లక్ష్మయ్య, అంజయ్య, కటికల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి 41వ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మన యువ సంచలనం, యువ కెరటం బాణంలా దూసుకుపోతూ రోజు రోజుకి డైమండ్గా వెలిగి రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించిన యువకిషోరం నారా లోకేష్ గారు భావి తరాల ఆరాధ్య నాయకుడు. ఎంతో అనుభవం నేర్చుకొని అతి తక్కువ కాలంలోనే బాగా గొప్ప నాయకుడిగా పేరు ప్రఖ్యాతి సంపాదించాడు. ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా సుదీర్ఘంగా పాదయాత్ర చేసి పర్యటన కూడా గొంతుల్లో నుంచి రూరల్ నియోజకవర్గాల నుంచి నడిచి ప్రజల బాధకులు తెలుసుకొని నేడు రాష్ట్రంలో అతి త్వరలోనే యువ నాయకుల్లో ఒకటిగా పేరు ప్రఖ్యాతులుగాంచారు. నారా చంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం సృష్టించి వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది పలికి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి పునాది వేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కారంపూడి పట్టణంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా నాయకులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారి స్ఫూర్తితో యువత ముందుకు కదిలి రానున్న 3 నెలలు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే విధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అండగా నిలిచి ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడే పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సారథి యువగళం పేరుతో పాదయాత్ర చేసి రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన
యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా యువకులు ముందుండి దూసుకుపోవాలని నారా లోకేష్ ఆశయాన్ని మనం అందరం తూచా తప్పకుండా పాటించి భవిష్యత్తులో టీడీపీని గద్దెనెక్కించే బాధ్యత మీరు అందరినీ ఎత్తున వేసుకుంటారని తెలియపరుస్తూ ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ శుభాకాంక్షలు. వివాద ఇంద్రతో సమాప్తం. నమస్కారం.